హాయ్ హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఎప్పటిలాగానే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఆ వీడియో అయితే మీకు షూట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే నేను తుడిసి అయితే ముగ్గు పెట్టేస్తానండి. అలాగే మాకు దేవుడు పూజా సామాన్లు 2 సెట్లు ఉంటాయండి. ఒకటి వాడితే వాటి కడుగు పెట్టుకుంటాం అనమాట. అలా 2 సెట్లు ఉంటాయి మాకు ఎప్పుడు కూడా. అవి కడిగి పెట్టేసుకుంటాం. నైటే క్లీన్ చేసేసి కడిగి పెట్టేసుకుంటానండి. మార్నింగ్ లేసేటప్పటికి చక్కగా ఆరిపోయి ఉంటాయి. అవి దీపం పెట్టుకుంటాం అన్నమాట. ఒకటి విడిచి ఒకటి అనమాట. మీరు కూడా అలాగా పెట్టుకోండి. ఒకటే పెట్టుకుంటే ఎప్పుడన్నా అర్జెంట్ అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. చూడండి ముగ్గు అయితే చక్కగా ఉంది కదా. అలాగే మా బాబుగాడికి ఈరోజు అయితే ఈవినింగ్ అండి. పాపకైతే మార్నింగ్ స్కూల్ అనమాట. తనకైతే బాక్స్ కట్టాలండి. అందుకని రోజైతే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తారండి. వాళ్ళ డాడీ నైట్ అనమాట ఈరోజు. వాళ్ళ డాడీ తీసుకెళ్తారు. వరండా చూడండి ఎంత బాగుందో నీట్గా. ఇక్కడైతే దేవుడికి దగ్గరికి వచ్చేస్తానండి. స్నానం చేసి దీపం పెట్టేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర. ఆ క్లిప్ అయితే మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే కంపల్సరీగా దీపం అయితే పెడతాం కదండి. చూడండి అలాగే తులసికోట దగ్గర కూడా పెట్టేశానండి. నీట్గా తుడిచేసి తులసికోట దగ్గర అయితే నీట్గా పెట్టేశాను దీపం. అలాగే మీకు తెలుసు కదండి, రోజు నైట్ పడుకునేటప్పుడు అయితే కిచెన్ గట్టు అలాగే స్టవ్ నీట్గా తుడిచి పెట్టుకుంటాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇక్కడైతే బెండకాయలు కడిగి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని అక్కడ 2వ సెట్ దేవుడిది కడిగి పెట్టేసుకున్నమాట. అదే మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడైతే రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి. అదేమో ఇంకా విజిల్స్ రావాలి. ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కర్రీ కోసం. ఇక్కడ మా పిల్లల కోసం అయితే చపాతీ చేస్తున్నానండి. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోతుందో పక్కన. ఈ పక్కన అయితే మా వారికి మార్నింగ్ లేసిన వెంటనే టీ అయితే పెట్టాలండి. ఆయన టీ పెడుతున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను. ఈ పక్క అది 2 కూడా కవర్ చేస్తాను అనమాట. ఇక్కడైతే రైస్ అయితే విజిల్ వచ్చేస్తుందండి. అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే టీ కూడా మరుగుతుంది అనమాట. ఇక్కడ కర్రీ అయిపోతుంది. ఇంకా చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఇంకా కావాలనిపించి ఇలా ఉందన్నమాట. దీనికి సాయం అయితే ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. బెండకాయ పులుసు ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అనమాట. అలాగే ఈ పక్కన అయితే మా పాపకి చపాతీలు చేస్తున్నాను అనమాట. చపాతీ కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే మా బాబుగాడు అయితే ఇంకా స్కూల్కి వెళ్తాక రెడీ అవుతున్నాడండి. ఇంకోండి షూ అయితే వేసుకుంటుని పరిగెడుతున్నాడు. వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్తున్నారనమాట. వాళ్ళ నాన్న లేకపోతే నేనే తీసుకెళ్ళాలండి. కొంచెం దూరం అయితే వెళ్ళి ఎక్కించాలి పాపం వాళ్ళని. ఇక్కడైతే మా ఊర్లో జరిగిన జాతర చూపిస్తున్నానండి. నచ్చితే లైక్